మీ బెడ్రూమ్ కూడా ఇలాగే చిందరవందరగా ఉందా? గది ఇలా ఉంటే అస్సలు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. అందుకే ఈరోజు ఈ గదిని ఒక కొత్తగా మార్చేలాగా డీప్ క్లీనింగ్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఎంత నీట్గా ఉంటుందో మీరే అయితే చూడండి. నేను చివరి వరకు చూపిస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఎక్కడెక్కడ ఏమేమి సదిరానో మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. ఈ స్కిప్ చేయడం వల్ల కొన్ని టిప్స్ అయితే మీరు మిస్ అవుతారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ స్వప్న బ్లాగ్స్. మన కిచెన్ క్లీనింగ్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషం అయితే వేసింది. ఈరోజు బెడ్రూమ్ని ఎలా సర్దుకుందామో చూద్దాం. ముందుగా బెడ్ సదిరి తర్వాత డస్ట్ అంతా క్లీన్ చేయాలి. సో దానికోసం నేనైతే ఇంకా బెడ్షీట్ అయితే తీసాను. ఇంకా ఈ బెడ్షీట్ తీసేసి ఇంకా వేరే బెడ్షీట్ అయితే మార్చుకుంటున్నాను. మనం ఫస్టే ఈ బెడ్షీట్ క్లీనింగ్లో ఫస్ట్ భాగమే బెడ్షీట్ మార్చుకోవాలి. ఎందుకంటే మనం వేసే డిటర్జెంట్ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ కూడా మంచిగా వస్తుంది మనకు. స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతే ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసామనే ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. బెడ్షీట్ వేస్తే గదికి ఒక కొత్త లుక్ వస్తుంది. నేనైతే ఫస్ట్ బెడ్షీట్ వేసిన తర్వాతనే మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా బెడ్ పైన అంత దులిపేసి ఇంకా బెడ్షీట్ అయితే వేస్తున్నాను. నేను ఇందాక వేరే బెడ్షీట్ ఉండే ఇంకా చేంజ్ చేస్తున్నాను. 2 డేస్కి ఒకసారి మనం బెడ్షీట్ అయితే తీసేసి ఇంకో వేరేదైతే వేసుకోవాలి. అలా అయితే ఏంటంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. మనకు ఏమైనా డస్ట్ కూడా ఉన్నా పోతుందన్నమాట. సో అందుకే ఇంకా అదంతా బెడ్షీట్ అయితే వేసుకొని ఇంకా గట్టిగా ఇట్లా గుంజి బెడ్షీట్ని కిందకి లాక్ చేయాలన్నమాట. లాక్ చేస్తే ఎక్కడ చెదరకుండా నీట్గా అయితే ఉంటుంది బెడ్షీట్. ఇలా బెడ్షీట్ వేయగానే కొంచెం ఒక కొత్త లుక్ అనేది అయితే కనిపిస్తుంది మనకు. సో అందుకే ఫస్టే బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకోవాలి. మనకి అవసరం లేని వస్తువులు గదిలో ఉండడం వల్ల ఎక్కువ మెస్సీగా కనిపిస్తుంది. అందుకే నేను వారానికి ఒకసారి ఇలా అవసరం లేనివన్నీ తీసేసుకుంటాను. మీరు మీ బెడ్రూమ్లో దేన్ని సర్దడానికి కష్టపడతారు కామెంట్లో చెప్పండి నాకు. చిన్న సెల్ఫ్లలో కూడా బట్టలు నీట్గా ఎలా సర్దుకోవాలో నేనైతే చూపిస్తాను. మా సెల్ఫ్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి, అసలు ఏం బట్టలు అయితే పట్టవు. కానీ చిన్న ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ బట్టలు, ఈ పెద్ద ఫోల్డింగ్లో అయితే పెడితే అయితే కింద పడిపోతాయి. సో చిన్న ఫోల్డింగ్లో బట్టలన్నీ మనం మడత పెట్టుకొని మనం సెల్ఫ్లలో పెట్టుకుంటే మనకైతే ఆర్గనైజేషన్ అనేది నీట్గా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఇంట్లో దుమ్ము ధూళి వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకే నేనంతా నీట్గా ఊడ్చుకొని తడిగుడ్డతో నీట్గా తుడుచుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న దగ్గర కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటే అలర్జీ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. సో అందుకే ఏ మూలలకు కానీ ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా ఊడ్చుకొని తడిబట్ట పెట్టుకుంటే అలర్జీస్ అనేది రాదు. పిల్లలకి మాటిగా ఫీవర్స్ కూడా రావు. సో ఇప్పుడు చూడండి మనము ఇల్లు క్లీనింగ్ చేయకముందుకు ఎలా ఉంది, క్లీనింగ్ చేశాక ఎలా ఉంది మీరు ఒకసారి డీటెయిల్గా చూడండి. ఎవరికన్నా నేను చేసిన పనులలో మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వర్క్ బాగుందక్క మీది అని. వీడియో అయితే చూసారు కదా, బెడ్రూమ్ ఇప్పుడు ఇంత అందంగా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అప్పటి వరకు అయితే సీ యూ. కిచెన్ క్లీనింగ్ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అదే రెస్పాన్స్ కూడా ఈ వీడియోకి అంతే రెస్పాన్స్ ఈ వీడియోకి కూడా వస్తుందని నేను ఆశిస్తూ ఇంకా నా బెడ్రూమ్ అయితే ఇలా నీట్గా క్లీనింగ్ అయితే చేశాను. మీకు నచ్చితే నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో బాగుంటే నాకు కామెంట్ చేయండి. మీకు కూడా ఏదైనా పాయింట్ నచ్చి ఈ వర్క్ మేము చేసామక్క అనుకుంటే కూడా ఒకసారి నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.